సదాశివపేట పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో సాయిబాబాకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిపించారు. సంవత్సరంలో ఒకరోజు సాయిబాబా పాద దర్శనం దొరకడం ఈ రోజు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం హారతి తీర్థప్రసాదం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ మరియు వివిధ గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. సద్భక్త మహాశయులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే గురు పౌర్ణమి అంటే ఏంటంటే మనకు అన్ని విధాలుగా దారి చూపినటువంటి వాళ్ళు గురువులు. కాబట్టి ఈ గురువులో మనం ఇంత ఎదగడానికి, ఇంత మంచి స్థాయిలో ఉన్నామంటే గురువుల కారణం. కాబట్టి మనం ఎప్పుడు కూడా గురువులను మర్చిపోరాదు. అదేవిధంగా ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మనకు గురువులైనటువంటి ప్రతి ఒక్కరు దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గర గురువు వారికి దర్శనం చేసుకొని, పాద దర్శనం చేసుకొని ఆ యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం పొందితే ఎల్ల కాలంలో కూడా సుఖ సంతోషాలతో ఉంటాము. అదేవిధంగా మన సదాశివపేట పట్టణంలో సమర్థ సద్గురు సాయినాథ స్వామి వారికి విశేషముగా ఈరోజు స్వామివారికి విశేష పాద దర్శనం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా స్వామివారికి గురు పౌర్ణమి రోజునే విశేషంగా పాద దర్శనం ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరంలో గురు పౌర్ణమి ఒకరోజే ఉంటుంది ఈ యొక్క పాద దర్శనం. కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి రోజు ఈ యొక్క బాబా మందిరానికి స్వామివారికి గురువుగా భావించుకొని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారికి నమస్కారం చేసుకొని వారి కోరికలు తప్పకుండా ఎల్లవేళల కోరికలు నెరవేరుతాయని వాళ్ళ యొక్క అనుభవంతో స్వామివారికి అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ యొక్క భక్తులు వారికి అన్నీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో అన్నీ కూడా కార్యక్రమాలు సమృద్ధిగా చెందుతాయి. కాబట్టి ఆ స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళతారు.